1 వీక్ నుంచి డైట్ చేస్తున్నాను. నాలో నాకే చేంజెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదేదో బావుంది అని చెప్పి కంటిన్యూ చేద్దామనైతే ఫిక్స్ అయ్యా. కానీ మనకి ఎంత బయట ఫుడ్ తినాలి అనిపించినా కూడా నా క్రేవింగ్‌ని కంట్రోల్ చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏం లేదు, సింపుల్‌గా ఇంట్లో క్యాబేజీ అయితే ఉంది. రోల్ చేసుకుందాం అనుకున్నాను. సో రోల్‌కి కావాల్సిన పదార్థాలు ఆనియన్, తర్వాత క్యాప్సికము అండ్ క్యారెట్, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ క్యాబేజీలో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకోవాలి. ఒక టీ టేబుల్ స్పూన్‌లో సగం తీసుకుంటే సరిపోతుంది. సో, ఎందుకంటే మనం డైట్‌లో ఉన్నాం కదా! సో, నో ప్రాబ్లమ్. కానీ వాటర్ వేయకుండా లైట్‌గా సాల్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే బాగా కుక్ అవుతుంది చూసారా? సో, క్యాబేజీ నుంచినే మనకి వాటర్ అనేది ఎక్స్‌టెండ్ అయ్యి ఇంకా బాగా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. కానీ నేను ఇంత కష్టపడి చేసుకుంటే ఒక్కటే మాట అనేసింది మా చెల్లెలు. "నువ్వు ఇంత చేసుకున్నావు. నైట్ టైమ్‌కి ఇంత హెవీ ఫుడ్ తినకూడదు. ఆఫ్టర్‌నూన్ టైం కావాలంటే తిను" అని చెప్పింది. దట్ టూ మనము ఏదన్నా రోల్ తీసుకుంటే కంపల్సరీ కచప్ అయితే మ్యాండేటరీ కదా! నాకు కెచప్ అంటే చాలా ఇష్టం. కానీ ఎక్కువ తీసుకోండి, లిటిల్ బిట్ తీసుకుంటే అది కూడా వేసుకోకూడదు అనేసింది. ఇంకేం చేస్తాం, సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ నైట్ ఆ సగం కూడా తినలేదు. అదే గుర్తొస్తుంది. అదేంటో తినకూడదు, తినకూడదు అనేది అక్కడే పెట్టేశాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. నేను లాస్ట్‌లో యాడ్ చేసిన మసాలా వచ్చేసి పెప్పర్ పౌడర్. నేను ఎలాంటి కారం తీసుకోలేదు. లైక్ ఎలాంటి మసాలాస్ కూడా నేను యాడ్ చేయలేదు. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడరు, ఒక గ్రీన్ చిల్లీ వేశాను అంతే. ఇలా మొత్తం సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఇలా చపాతీ రోల్ చేసుకొని చపాతీ పైన ఒక ఎగ్‌ని కొట్టేసి ఎగ్ చపాతీలాగా చేసుకోవాలి. తర్వాత దానికి కొంచెము టొమాటో కొంచెం యాడ్ చేసుకొని ఈ స్టఫ్‌ని యాడ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకవేళ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఫర్ సపోజ్ మీకు పెప్పర్ ఇష్టం లేదు అనుకుంటే అక్కడ పెప్పర్‌ని కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చూసారా, నేను ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసుకున్న సాస్ నేను కొంచెమే వేసుకున్నాను. అది కూడా వేసుకోకూడదంట. ఇంకేం చేస్తాం? కాబట్టి సగం తినేసి, ఇంక సగము పక్కన పెట్టేసా. ఇంకేం చేయలేం కదా! ఎలాగో చేసుకున్నాం. డిన్నర్‌కి అదే అని ఫిక్స్ అయ్యాం. ఇంకో ఐటెమ్ కూడా నేను చేసుకోలేదు. కాబట్టి ఈరోజు హెల్తీగా చేసుకున్నాను. లాస్ట్‌కి అది అన్‌హెల్తీ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఆ టమాటో కచప్ యాడ్ చేయకుండా ఉండింటే అది కూడా హెల్తీనే. కానీ ఇంత హెవీగా ఉన్నది నైట్ టైమ్ తినకుండా ఉంటేనే బెటర్ ఏమో. సో, ఆఫ్టర్‌నూన్ అవ్వచ్చు, లైక్ డిన్నర్ కొంచెం ఎర్లీగా చేయాలి అనుకున్న వాళ్ళు 6:00 అవ్వచ్చు. అలాంటప్పుడు దీన్ని ప్రిఫర్ చేస్తే 100% వర్త్. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.